హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. అభిజయ్ టీవీలో ఇప్పటి నుంచి కొన్ని టాపిక్స్ మనము రియాలిటీ ఫ్యాక్ట్స్ అంటే ట్రెండింగ్ టాపిక్స్ డైలీ ఏం నడుస్తున్నాయి అనే టాపిక్స్ కూడా మాట్లాడకుండా పోదామని చెప్పేసి కొన్ని విషయాలు చర్చించుకున్న తర్వాత మనం ఏమనుకుంటున్నాం అంటే న్యూస్ టాపిక్స్తో పాటు డైలీ ట్రెండింగ్ టాపిక్స్, అసలు కొత్త టెక్నాలజీస్ ఏమేమి వస్తున్నాయి, అసలు మార్కెట్లోకి ఏ విధమైనటువంటి చేంజెస్ వస్తున్నాయని చెప్పేసి డిస్కస్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. అందుకోసమే వీడియోస్లో కొన్ని మార్పులతో ఇక నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మిత్రులారా. ఖచ్చితంగా మన న్యూ వీడియోస్ టెక్నాలజీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేయకూడదు, తప్పకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇట్లాంటి విషయాలు మిస్ అయిపోతారు మీరు. ఈరోజు అసలు ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాము. ఆ టాపిక్ ఏంటంటే, మనకు తెలుసు గూగుల్ అనేది లేకుండా మనం ఉండలేము. అసలు గూగుల్తో చాలా ముడిపడిపోయాం ప్రజలంతా, కానీ ప్రపంచం అంతా కూడా గూగుల్ లేకపోతే అసలు లేని సిచ్యువేషన్కి వచ్చాం మనం అందరం కూడా. ఈనాడు గూగుల్ అందులో ఒక 5 చేంజెస్, డిఫరెంట్ చేంజెస్ తీసుకొచ్చింది. అందులో మొదటిది వచ్చేసి VEO3 అంటే డైరెక్ట్గా ఒక మూవీని క్రియేట్ చేసేంత ఒక టెక్నాలజీ క్రియేట్ అయింది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదైనా నాకు ఇష్టమైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా తీసుకున్నాను, ఒక భీమ్లా నాయక్ సినిమా. పవన్ కళ్యాణ్ హీరో, రానా వచ్చేసి అంటే రెండు హీరోయిజం క్యారెక్టర్లే. రానా వచ్చేసి విలన్ క్యారెక్టర్ అంటే నెగిటివ్ రోల్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమాలో మనం ఏ విధంగా పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి ఇంకా వేరే మహేష్ బాబుని కానీ, లేదంటే రజనీకాంత్ని కానీ, లేదంటే అమితాబ్ బచ్చన్ కానీ ఎవరినైనా మనం విలన్గా పెట్టాలనుకుంటే ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి టెక్నాలజీలో ఉన్నటువంటి యాప్లో కానీ, లేదంటే వాడు వచ్చేటువంటి చిన్న ప్రాంప్ట్ ఇస్తే పవన్ కళ్యాణ్ హీరో యాజ్ భీమ్లా నాయక్ అండ్ అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ డూయింగ్ ద రోల్ ఆఫ్ విలన్ అని చెప్పేసి మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే సినిమా మొత్తం క్రియేట్ అయిపోతే 3 hours సినిమా మనకు రెడీ చేసి ఇచ్చేంత డిజైనింగ్ అనే టెక్నాలజీ అని వచ్చేసింది ఆల్రెడీ. ఇది ఆల్రెడీ ఇన్వెంట్ చేసింది గూగుల్. ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చేసాయి. మనం అందరం అనుకుంటున్నాం ఇంకొక AI టెక్నాలజీ వల్ల ఇంకొక 5-6 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్గా అందరి హ్యూమన్స్ జాబ్ పోతాయి, కంప్లీట్గా AI టెక్నాలజీతోటే నడుస్తాయని చెప్పేసి. అది కాదు, ఆల్రెడీ అది ఎంటర్ అయిపోయింది. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఇంకా ఏం జరుగుతున్నాయి అంటే, కొత్తగా మనం రీసెంట్గా రిలీజ్ అయినటువంటి సలార్ సినిమా, అఖండ, ఆ సినిమాలు మనం 3Dలో కొన్ని చూడడం జరిగింది. అదే హనుమాన్ సినిమా 3Dలో చూడాలని చెప్పి 3D గ్లాస్ పెట్టుకొని థియేటర్లో చూసే సిచ్యువేషన్కి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా తీసుకొచ్చిందంటే, మనం డైరెక్ట్గా ఎవరితోనన్నా వీడియో కాల్లో కానీ ఎక్కడైనా మాట్లాడాలనుకుంటే మనం వితౌట్ స్పెట్స్ మనం మాట్లాడవచ్చు. వాళ్ళకి 3D రూపంలో కనబడే విధంగా దాన్ని ఆ టెక్నాలజీని క్రియేట్ చేసుకొచ్చే విధంగా ఆ టెక్నాలజీని తీసుకొని వచ్చింది గూగుల్. యాక్చువల్లీ ఇంకొక టెక్నాలజీ తీసుకొని వచ్చింది, అది ఏంటిదంటే లైవ్ డబ్బింగ్. ఎలా అంటే, ఇప్పుడు మనము ఇండియాలో ఉన్నాం, లేదంటే మనము తెలుగు స్టేట్స్లో ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా వరకే చూసుకుందాం. మనం తెలుగు స్టేట్స్లో ఉన్నాం. తెలుగు వాళ్ళకు అంటే కొంతమందికి అన్ని లాంగ్వేజ్లు వస్తాయి, కొంతమంది రావు. హైదరాబాద్లో ఉన్న హిందీ ప్లస్ తెలుగు అవన్నీ వస్తూనే ఉంటాయి, అదంతా కామన్ ఇష్యూ. కాకపోతే మనం మినిమం మన ఢిల్లీ వాళ్ళతో మాట్లాడాలనుకుంటే మనకి హిందీ రావాలి. ఒకవేళ మనకి హిందీ రాదు, అదేవిధంగా మనం ఇక్కడ తెలుగు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి లైవ్లో వీడియో కాల్లో హిందీని ట్రాన్స్లేట్ చేస్తూ చెప్తుంది. వాళ్ళు హిందీ మాట్లాడుతుంటే అది మనకు తెలుగులో వినబడేటట్టుగా, డైరెక్ట్ వాళ్ళు మాట్లాడే మన తెలుగులో మాట్లాడేటట్టుగా ఇలాంటి చేంజెస్ని గూగుల్ తీసుకొని వచ్చింది. ఇలాంటి చేంజెస్ వల్ల ఏమైందంటే కమ్యూనికేషన్ చాలా ఈజీగా ఉంటుంది, కానీ స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళు చాలా అదైపోతారు. ఎందుకంటే ఆల్రెడీ మనం బతకస్తున్నాం, ముందే తెలుసు. ఏదైనా రెడీగా ఉందంటే ఇది అక్కడ అది ఇక్కడ పెట్టనీకే మనకు ఇబ్బంది కలుగుతుంది. అట్లాంటి విషయాన్ని గూగుల్ మనకు డైరెక్ట్గా తీసుకొచ్చి నోట్లో అన్నం ఫుడ్ అంతా రెడీ చేసుకొచ్చి నోట్లో పెడుతుంటే మనం బెడ్ మీద చేసి తినేస్తాం, కానీ వండుకోవడానికి కానీ సెలెక్ట్ చేసుకోనికి కానీ మనం ఎవరం కూడా ఓపిక చూపం. కొన్ని విషయాలు మనకు పాజిటివ్గా ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి అందులో కూడా. అలాంటి విషయాలు కూడా గూగుల్ ఈరోజు తీసుకొచ్చింది మనకు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే, సరే ఈ విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనము బయట కంట్రీస్ వాళ్ళతో కూడా స్పానిష్లో కానీ, జర్మనీలో కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్లో మాట్లాడాలనుకుంటే, చైనీస్లో కానీ మాట్లాడాలనుకున్నా కూడా బిగ్ డీల్స్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇండియన్ బిజినెస్ని వరల్డ్ వైడ్గా ఎవరైనా టర్న్ చేసుకోవాలనుకుంటే మాత్రం, ఒకవేళ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండి ఆయనకు టాలెంట్ ఉన్నా కూడా కొన్నిసార్లు లాంగ్వేజెస్ ప్రాబ్లం ఉంటాయి. అలాంటి స్కిల్స్ ఉన్న వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే, ఇలాంటి చేంజెస్ వచ్చినప్పుడు చాలా చాకచక్యంగా యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క యాప్ అనేది, గూగుల్ చేసుకొచ్చిన యాప్ అనేది. బిజినెస్ మ్యాన్స్కి మాత్రం చెప్తున్నా, ఖచ్చితంగా
మన అంటే లోకల్ మేడ్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు లేదా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నటువంటి అంటే విలేజెస్లో తెలుగు లాంగ్వేజ్లో చదువుకొని వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బిజినెస్ పెంచుకునే స్కిల్స్ వాళ్ళకి మాత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ యాప్ కూడా ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే బీమ్, ఇదేంటంటే ఇమాజిన్ బీమ్, ఇది కూడా ఆల్రెడీ వచ్చింది. ఇమాజిన్ బీమ్ అనేది కూడా ఆల్రెడీ వచ్చింది. ఇది ఎలా చేస్తుంది అంటే మనం ఏదైనా ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటే నేను జీమెయిల్ ఎగ్జాంపుల్ మనకు జీమెయిల్ రాయడం రాదనుకో, కానీ ఒక కస్టమర్కి కానీ లేదంటే ఒక ఫ్రెండ్కి కానీ లేదంటే ఏదైనా జాబ్ కోసం కానీ హెచ్ఆర్కి కానీ ఏదైనా మెయిల్ చేయాలనుకో, మనం చిన్న ప్రాంప్ట్ ఇస్తే సరిపోద్ది. నాకు జాబ్ కావాలి, దానికోసం నేను ఒక మెయిల్ రాయాలి అని చెప్పేసి చిన్న ప్రాంప్ట్ ఇచ్చేస్తే అది కంప్లీట్గా మెయిల్ రికగ్నైజ్ చేసేసుకొని నువ్వైతే ఏదైతే నువ్వు నేమ్ ఉందో డేట్ ఉందో అవన్నీ కూడా ఆల్రెడీ ప్రాంప్ట్ ఇచ్చేస్తే కంప్లీట్గా తీసేసుకొని ప్రొఫెషనల్ లెవెల్లో ఆ మెయిల్ క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ని మనం పంపించాల్సిన వాళ్ళకి పంపించేటట్టు చేస్తుంది. ఈ టెక్నాలజీ కూడా చాలా బాగా తీసుకొని వచ్చింది గూగుల్ వచ్చేసి. ఇంకొకటి వచ్చేసి వాయిస్ ఓవర్. అదేవిధంగా ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మనం ఫోన్పేలో గూగుల్ పేలో చూస్తూనే ఉన్నాం. మహేష్ బాబు వాయిస్, అమితాబ్ బచ్చన్ వాయిస్, పవన్ కళ్యాణ్ వాయిస్, చిరంజీవి వాయిస్ అన్నీ వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా మన వాయిస్ను కూడా ఒకవేళ మనం లేని టైంలో నేను చెప్పాలంటే ఆల్రెడీ మనం వాడుతున్నాం కూడా. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫోన్లు బిజీగా ఉన్న టైంలో మీరు ఏం చెప్పాలనుకున్నారో వాయిస్ చెప్పండి, బీప్ తర్వాత అది మేము వాళ్ళకి చేరవేస్తామని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. అది కూడా గూగుల్ తీసుకొచ్చింది. ఎందుకంటే సంథింగ్ టైంలో మనం బిజీగా ఉంటాం, పడుకొని ఉంటాం, లేదంటే కొంచెం అన్ఈజీగా ఉండి హెల్తీగా ఉంటాం, లేదంటే ఏదైనా మీటింగ్లో ఉంటాం, ఎమర్జెన్సీ సంబంధించిన మెసేజ్ వస్తాయి. ఆ మెసేజ్ మనం చూడలేము యాక్చువల్గా. అటువంటి టైంలో ఏమవుతుందంటే ఈ మెసేజ్ నువ్వు ఆ వాయిస్ మెసేజ్ పంపడం వల్ల తను చూసిన తర్వాత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేది ఉంటుంది. కొన్ని ఎలా ఉంటుందంటే టెక్స్ట్ మెసేజ్లో చేసినంత అంత ఎమోషన్ కానీ అంత క్యారింగ్ కానీ మనకు వాయిస్ మెసేజ్లో ఉన్నంత ఎమోషను అది మన బాధ అర్థమయ్యేటట్టు టెక్స్ట్ మెసేజ్లో చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే కొంతమందికి మనకు డైరెక్ట్గా మాట్లాడితే కానీ మన ఎమోషన్ మన బాధ అర్థం కాదు. టెక్స్ట్ మెసేజ్లో ఏముంటుంది, టెక్స్ట్ చేస్తారు, దాంట్లో ఎమోషన్ కనబడదు, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే కనబడుతుంది. అదే వాయిస్లో విత్ ఎమోషన్ వాళ్ళ బాధ అంతా కూడా వాళ్ళు ఆ టైంలో ఏ విధంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు బాధగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ప్రతిదీ కనబడుతుంది. అటువంటి టెక్నాలజీని మన గూగుల్ తీసుకొచ్చింది. ఇటువంటి 5 న్యూ టెక్నాలజీస్ ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసాయి. ఒకటి ఏంటంటే సినిమాని మాత్రం కంపల్సరీగా చెప్తున్నారు. సినిమా అంటే 24 ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్ కలిపితేనే ఒక సెకండ్ వీడియో బయటకు వస్తుంది. అంటే కొందరు శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే సినిమా అంటే నథింగ్ బట్ ఫోటోనే సినిమా అంటారు. ఫోటోను ఒక 20 ఫ్రేమ్ కలిపితే ఆ ఫోటో సినిమా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి ఎవరైనా హీరో పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ ఎవరితోనైనా సినిమా చేయాలి నేనని చెప్పేసి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా సినిమా రెడీ అవ్వకపోవడం అనేది ఇది చాలా అందరికి కూడా అంటే చిన్న మధ్యతరగతి యూట్యూబర్కి కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే ఏదైనా యూట్యూబర్లు ఏంది కొంతమంది యూట్యూబర్లు ఏంది యూట్యూబ్ టెక్నాలజీ నేర్చుకోవడానికి వాళ్ళకి తెలిసిన విషయం చెప్పడానికి వస్తారు. కొంతమంది ఎలా వస్తారంటే మూవీస్ మీద ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు ఒక మూవీ చేద్దామన్న థాట్లో వాళ్ళకి అవకాశాలు దక్కగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక కాన్సన్ట్రేట్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక వాళ్ళకి స్వర్గధామం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కనుక కాన్సన్ట్రేట్ చేస్తే వాళ్ళకి ఒక సినిమాని క్రియేట్ చేయవచ్చు. ఈ ఏఐ టెక్నాలజీ, ఈ గూగుల్ తీసుకొచ్చినటువంటి 5 న్యూ టెక్నాలజీ ద్వారా వాళ్ళొక సినిమాని క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అయ్యే అంశం. ఎందుకంటే స్క్రిప్ట్ రాయాలి, కెమెరామ్యాన్ దొరకాలి, డైరెక్టర్ దొరకాలి, ప్రొడ్యూసర్ దొరకాలి, డైరెక్టర్ అంటే తనే, ప్రొడ్యూసర్ దొరకాలి, హీరోస్ దొరకాలి, డేట్స్ దొరకాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరకాలి. ఇలాంటి ప్రాబ్లంలన్నీ కూడా పోతాయి అన్నమాట. అవన్నీ అటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ 5 టెక్నాలజీ అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పేసి నేను అభిజయ్ టీవీ తరఫున కోరుకుంటున్నా. కనుక ఇప్పటిదాకా మీరు నా వీడియో కనుక చూసింటే మాత్రం వీడియో నచ్చినట్టే ఉంటుంది. కానీ మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఖచ్చితంగా రోజుకు ఒక వీడియో ఖచ్చితంగా వస్తుంది. ఇలాంటి న్యూ టెక్నాలజీతో పాటు మన ఇండియాలో జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి ట్రెండింగ్ టాపిక్స్ మరియు ఇంట్రెస్టింగ్ విషయాలపై కూడా మనం వీడియో ముందు చేసుకుంటూ వెళ్తూనే ఉందాం మిత్రులారా. ఖచ్చితంగా అభిజయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి మిత్రులారా. ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతూ ఉన్నాం మనము. ఖచ్చితంగా మనల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి, అదేవిధంగా మన లైవ్లు కూడా ముందుకెళ్తే మన లైవ్ను కూడా వచ్చేసి సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాం మిత్రులారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజయ్ టీవీ.